హాయ్. సో రీసెంట్ ఇయర్స్ లో చూసినట్లయితే రైల్వేస్ లో డ్రాస్టిక్ చేంజ్ అన్నది మీరు అబ్జర్వ్ చేస్తా ఉంటారు. సో నా వీడియోస్ లో చూసినా కూడా మీరు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అని స్టేషన్లన్నీ ఆధునీకరణ చేస్తున్నారు, ట్రాక్లన్నీ విద్యుదీకరణ చేస్తున్నారు, బ్రిడ్జెస్ అన్ని కూడా కొత్త కొత్త బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు వచ్చిన ఈ సెకండ్ టర్మ్ లోనే గ్రేట్ ఇనిషియేషన్స్ తీసుకున్నారు. సో ఎందుకు రైల్వేస్ మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకు రైల్వేస్ ని ఇంత ప్రోత్సహిస్తున్నారు అన్నది సో ఇక ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. సో వై రైల్వేస్, నేషన్ ని నిర్మించడానికి రైల్వేస్ యొక్క ప్రాముఖ్యత ఏంటన్నది చూద్దాం ఇప్పుడు. సో ఒక ఫిక్స్డ్ డీజిల్ తీసుకోండి, ఫస్ట్ డీజిల్ గురించి మాట్లాడదాం. ఒక ఫిక్స్డ్ డీజిల్ తీసుకొని మనకి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ లో అవి ఎంత వెయిట్ ని, అంటే ఫిక్స్డ్ డీజిల్ తీసుకొని ఫిక్స్డ్ డిస్టెన్స్ తీసుకొని ఆ డిస్టెన్స్ లో ఆ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎంత వెయిట్ ని క్యారీ చేస్తుంది అన్నది ఒక చిన్న ఉదాహరణ చూసినట్లయితే మనకి. సో ఫస్ట్ మనం ఏరోప్లేన్ తీసుకున్నాం. సో ఏరోప్లేన్ కి ఒక ఫిక్స్డ్ డీజిల్ ఇచ్చి ఒక ఫిక్స్డ్ కిలోమీటర్ వెళ్ళాలంటే అది దాదాపు 12 టన్నులు క్యారీ చేస్తుంది. అదే ఫిక్స్డ్ డీజిల్ ను ఉపయోగించి ఫిక్స్డ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి మనం ఒక హై అండ్ కార్ తీసుకున్నట్లయితే అది 22 టన్నుల వరకు క్యారీ చేస్తుంది. అలాగే అదే ఫిక్స్డ్ డీజిల్, అదే ఫిక్స్డ్ డిస్టెన్స్ ఒక ట్రక్ తీసుకున్నాం అనుకోండి, అది దాదాపు ఒక 30 టన్నులు క్యారీ చేస్తుంది. అదే ఫిక్స్డ్ డీజిల్, అదే ఫిక్స్డ్ డిస్టెన్స్ లో మనం ఒక లోకోమోటివ్, ఒక ట్రైన్ ని ఉపయోగించినట్లయితే అది దాదాపు 300 టన్నుల వరకే లాక్కుని వెళ్తుంది అనమాట. సో డీజిల్ సేము, డిస్టెన్స్ సేము. సో మరి ఒక ట్రక్ కి ఒక ట్రైన్ కి చూసినట్లయితే దాదాపు అది 30 టన్నులు అయితే ఇది 300 టన్నులు అనమాట. సో ఎంత చేంజ్ ఉందో చూడండి. సో ఇదంతా ఎందుకు అవుతుంది అంటే, మీరు జనరల్ గా లారీలు గాని ఇవి లోడ్ అయినప్పుడు చూడండి ఒకసారి, వాటి టైర్స్ చూసినట్లయితే మా కింద మీకు ఎలాస్టిక్ నేచర్ అంటాం చూసారా. సో ఎలాస్టిక్ నేచర్ అంటే ఇలా లాగినప్పుడు సాగుతుంది, వదిలేయగానే మళ్ళీ దాని ఒరిజినల్ పొజిషన్ కి వచ్చేస్తుంది అనమాట. సో టైర్ లో చూసినట్లయితే ఎలాస్టిక్ నేచర్ అన్నది కోల్పోతుంది అనమాట. మీరు కింద చూసినట్లయితే ఫ్లాట్ టైర్ వస్తుంది అనమాట. సో దానికి ఆ ఎలాస్టిక్ నేచర్ అన్నది పోయింది అప్పుడు లోడ్ అవ్వగానే. కానీ మీరు రైల్స్ చూసినట్లయితే మీరు ఎంత లోడ్ వేసినా సరే దాని ఎలాస్టిక్ నేచర్ అన్నది కోల్పోదు. స్టీల్ కున్న గ్రేట్ ప్రాపర్టీ అనమాట అది. సో దాని వల్ల ఏంటంటే ట్రైన్ యొక్క వీల్ కి రైల్ కి నార్మల్ గానే దానికి రోలింగ్ ఫ్రిక్షన్ అన్నది చాలా తక్కువ ఉంటది, రోలింగ్ రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటది. కాబట్టి తక్కువ ఫ్యూయల్ తోనే మనకి ఎక్కువ లోడ్ ని క్యారీ చేస్తా ఉంటాయి అనమాట. సో అందుకనే మనం ఎక్కువ ట్రైన్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇది ఒక కారణం. నిన్న ఒక బ్రదర్ అడిగారు అనమాట, సార్ ఎందుకు ఎలక్ట్రిఫికేషన్ మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు? సో స్ట్రక్చర్స్ పెట్టాలి, కేబుల్స్ పెట్టాలి, ఎప్పుడైనా డీరైల్ అయ్యి యాక్సిడెంట్స్ జరిగినాయి అనుకో, అప్పుడు దాన్ని ఆ కేబుల్స్ అవన్నీ మళ్ళీ రీస్టోర్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అదే ప్లేస్ లో డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి అనుకోండి, మనకి తక్కువ టైంలో అయిపోతుంది కదా, ఇంత స్ట్రక్చర్స్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు కదా అని అడిగారు. సో మీరు చెప్పింది కరెక్టే బ్రదర్. కాకపోతే ఇప్పుడు ప్రపంచం మొత్తం చూసినట్లయితే ప్రపంచం ఫోకస్ వచ్చేసి జీరో ఎమిషన్ అన్నమాట. ఏ ఎమిషన్స్? కార్బన్ ఎమిషన్స్. ఎందుకని అంటే ఇప్పుడు ప్రపంచం అంతా భయపడుతుంది గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం కదా. సో ఏంటి గ్లోబల్ వార్మింగ్ అంటే, మనకి అట్మాస్ఫియర్ లో చూసినట్లయితే 4 రకాల గ్యాసెస్ మనకు కనిపిస్తా ఉంటాయి. ఒకటి వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్, నెక్స్ట్ వచ్చేసి మీథేను, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి. ఈ 4% ఎక్కువైతే మనకి ఈ భూమి మీద ఉన్న టెంపరేచర్ అన్నది విపరీతంగా పెరిగిపోద్ది అనమాట. సో దాన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. సో వాటి టెంపరేచర్ పెరిగితే ఏమవుతుంది, అసలు వీటి ఉపయోగం ఏంటో చూద్దాం. అసలు గ్రీన్ హౌస్ గ్యాసెస్ లేకపోయినా కూడా ప్రమాదమే. ఎందుకు అంటే డే టైంలో మనకి సూర్యుడి వల్ల హీట్ ఉంటుంది. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లేకపోతే ఏం జరుగుతుందంటే నైట్ అవ్వగానే ఎర్త్ అన్నది ఫ్రీజ్ అయిపోద్ది. సో దాని నుంచి కాపాడడం కోసం మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయన్నమాట. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తాయంటే డే లైట్ లో ఉన్న టెంపరేచర్ ని అవి పట్టుకుని నైట్ టైం రిలీజ్ చేస్తాయి. అందుకే మనకి సూర్యుడు లేకపోయినా కూడా నైట్ మనకి అంబియంట్ టెంపరేచర్ అన్నది మెయింటైన్ అవుతుంది అనమాట. సో అవి కూడా సర్టెన్ లిమిట్ వరకే ఉండాలి. వాటి లిమిట్ ఎక్సైడ్ అయితే ఏమవుతుంది ఏంటంటే టెంపరేచర్స్, ఎర్త్ టెంపరేచర్స్ అన్నది పెరిగిపోతాయి. సో ఏం సార్ ఈ ఎర్త్ టెంపరేచర్ పెరిగితే ఏం జరుగుతుంది, ఏమవుతుంది అంటే, సో ఎర్త్ టెంపరేచర్ పెరిగితే 1850 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకే 1 డిగ్రీ టెంపరేచర్ మాత్రమే పెరిగింది అనమాట. సో ఆ 1 డిగ్రీ టెంపరేచర్ వల్లే ఇప్పుడు చూసినట్లయితే అడవులు కాలిపోతున్నాయి, రెగ్యులర్ గా వింటూ ఉన్నాం. సైక్లోన్స్ వస్తున్నాయి, రెగ్యులర్ గా వింటున్నాం. ఫ్లడ్స్ వస్తున్నాయి, రెగ్యులర్ గా వింటున్నాం.
ఒక సంవత్సరం వర్షాలు ఉండవు, ఒక సంవత్సరం భారీగా పడతాయి. ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్ అన్నమాట. ఆ 1 డిగ్రీ తేడా వల్లనే ఇన్ని చేంజెస్ జరుగుతున్నాయి. ఎందుకు అంటే ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్లే జరుగుతుంది అనమాట ఇదంతా. ఫస్ట్ వచ్చేసి గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎర్త్ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. సో ఈ ఎర్త్ యొక్క టెంపరేచర్ పెరిగితే ఐస్ మెల్ట్ అవుతుంది. ఐస్ మెల్ట్ అయితే మనకి తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మునిగిపోతాయి, రైట్? మనం ల్యాండ్ అని కోల్పోతాం. రెండోది వచ్చేసి ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ లో ఉన్న ఈ ఐస్ కరగడం వల్ల ఆ రీజన్ లో ఏముందో తెలియదు, రకరకాల బ్యాక్టీరియాలు అన్నది మనకి భూమి మీదకి వస్తాయి. మనం ఎక్స్పెక్ట్ చేయలేని రోగాలు వస్తాయని చెప్పి సైంటిస్టులు అంతా భయపడుతున్నారు. ఇది 2. మూడోది వచ్చేసి ఈ కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వల్ల మనకి ఈ కార్బన్ డైఆక్సైడ్ శాతం అన్నది సముద్రాల్లో కూడా పెరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే సముద్రంలోని జీవులన్నిటికీ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్నినో లానినో మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సో ఈ ఎల్నినో లానినో వల్లే మనకి మన దేశానికి ఋతుపవనాలు రావాలా ఋతుపవనాలు రావద్దు అన్నది ఆధారపడి ఉంటది అన్నమాట. దానికి కూడా ఈ టెంపరేచరే బేస్ అన్నమాట. యాక్చువల్ గా అయితే ఈ ఎల్నినో లానినో అన్నది 8 నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడేవి. ఇప్పుడు ఎవ్రీ 3-4 ఇయర్స్ కే ఎల్నినో లానినోను ఏర్పడుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఈ క్లైమేట్ చేంజ్ వల్లే జరుగుతున్నాయి అన్నమాట. సో అందుకనే ప్రపంచం అంతా కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ మీద ఫైట్ చేస్తుంది. దానిలో భాగంగానే సో వాటిని తగ్గించాలంటే ఏం చేయాలి? రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకోవాలి. సోలార్ ఎనర్జీ గానీ, న్యూక్లియర్ ఎనర్జీ గానీ, హైడ్రో గానీ, టైడల్ గానీ ఇవన్నీ వాడుకుంటా ఉండాలన్నమాట. సో ఈ డీజిల్ వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఎక్కువగా కూడా ఈ ఫ్లూ గ్యాసెస్ అన్నది రిలీజ్ అయిపోయి మన కార్బన్ ఎమిషన్ అన్నది ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఈ కార్బన్ ఎమిషన్ తగ్గించే క్రమంలోనే ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు 100% ఎలక్ట్రిఫికేషన్ సైడ్ మూవ్ అవుతుంది అనమాట. దానిలో భాగంగానే ఇవన్నీ తీసుకురావడం జరుగుతుంది. మెయిన్ గా ఇంకోటి కూడా చెప్పాలి. సో ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మన ఇండియాకే ఎక్కువ దెబ్బండి. ఎందుకు అంటే మనకు వచ్చే ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఎల్నినో లానినో అని 2 రకాలు మీరు వింటుంటా ఉంటారన్నమాట. సో ఎల్నినో వల్ల మనకి కరువు వస్తూ ఉంటది. మన దేశం మీదకి రావాల్సిన వర్షపాతం ఏదైతే ఉందో మన దేశం మీద రాకుండా వేరే డైరెక్షన్ కి వెళ్ళిపోతా ఉంటుంది అనమాట. సో పెరు నుంచి మనకు ఒక ప్రవాహం ఉంటది అనమాట. సో ఆ ప్రవాహాలు అన్నది మనకి టెంపరేచర్ డిఫరెన్స్ వల్లే మన దేశానికి రాకుండా వేరే దేశానికి వెళ్ళిపోతా ఉంటాయి. సో ఇది అన్నమాట గ్లోబల్ వార్మింగ్. ఇండియా ఎలక్ట్రిఫికేషన్ సైడ్ వెళ్ళటానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ గ్లోబల్ వార్మింగ్ రిడ్యూస్ చేసే క్రమంలోనే అండి. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.